వెల్కమ్ టు తెలుగు రుచి దుబాయ్లో. ఈరోజు దుబాయ్లో ఉంటున్న ప్రతిభ గారు ధరణి గారు నన్ను ఇన్వైట్ చేశారండి. తెలుగు రుచిని చేసి చూపిస్తామంటూ. మరి నేను వచ్చేసాను వాళ్ళ ఇంటి దగ్గరికి. మరి వెళ్ళి వాళ్ళని మీట్ అయ్యి ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసేద్దామా రండి. హాయ్. సో చూసారండి చక్కగా కలర్ఫుల్ గా రెడీ అయ్యి నా కోసమే వెయిట్ చేస్తున్నారు. సో మీలో ధరణి ఎవరు, ప్రతిభ ఎవరు? నా పేరు ధరణి, ప్రతిభ. సో ఈ పాప ఎవరు? పాప. హాయ్. నా పేరు రష్మి. రష్మి, వెరీ గుడ్. సో ఏంటి మ్యాచింగ్ కావాలని కట్టుకున్నారా గ్రీన్ శారీస్? బాగుందండి. మీ ఈ గార్డెన్ బాగుంది చక్కగా గ్రీన్ గా, మీ ఇద్దరు గ్రీన్ గా. నాకు కూడా కొంచెం గ్రీన్ ఉంటే బాగుండేది మ్యాచింగ్. సో ధరణి గారు ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడ దుబాయ్కి వచ్చి? నేను వచ్చి ఆల్మోస్ట్ 15 years అయింది. 15 years. మీరు ప్రతిభ గారు? 12 years అయింది. 12 years. సో ఏంటి మీ ఇద్దరికి పరిచయం? చుట్టాలా, ఫ్రెండ్సా? లేదు, యాక్చువల్గా మేము 12 years నుంచి వాళ్ళు మాకు నైబర్స్ అండి. నైబర్స్. ఓ, సో ఇద్దరు ఒకే దగ్గరే ఉంటారనమాట. సో మీ గార్డెన్ కూడా బాగుంది చక్కగా. ఎప్పుడైనా వచ్చి అలా సరదాగా సాయంత్రం కూర్చోడానికి అది. సో మరి రెడీ మీ ఇద్దరు వంటలు చేయడానికి వెళ్దామా? రండి. ఓకే. సో చాలా బాగుందండి చక్కగా, చాలా పీస్ఫుల్గా. అండ్ మీ పిల్లలకి ఇక్కడ కంపెనీ కూడా చాలా మంది ఉన్నారా? వాళ్ళు ఎప్పుడు లోన్లీ ఫీల్ కాలేదు. అవునా? సో జనరల్ గా కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే చాలా తక్కువ మంది ఉంటారు నైబర్స్. ఉన్న వాళ్ళు అందరూ కూడా బయటికి రారు. వీళ్ళు ఫుల్ బిజీ అండి. ఎప్పుడు కొంచెం అకేషన్ అంటే హాలిడేస్ ఉన్నా కూడా ఫుల్ బిజీ, ఇంట్లో ఉండరు. అవునా? సో గర్ల్స్ ఒకసారి అందరికి హాయ్ చెప్పండి. సే హాయ్ టు ఎవ్రీవన్. ఓకే, వెళ్దామా? ఓకే మరి. సో చక్కగా ఇద్దరు నాకు వెల్కమ్ చెప్పేశారు అండ్ భలే రెడీ అయ్యారండి ఇద్దరు మాత్రం. మిమ్మల్ని చూస్తే చక్కగా ఏదో పండగలో ఉన్నట్టు, ఏదో పెళ్లికి వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ ఇద్దరు మ్యాచింగ్ గా గ్రీన్ పెట్టుకున్నారు. సో వెరీ కలర్ఫుల్. మరి తెలుగు రుచిని చేయడానికి రెడీయా? రెడీ అండి. సో మరి మొదలు పెట్టేద్దామా ఫస్ట్ సెగ్మెంట్? ఓకే. సో లెట్స్ స్టార్ట్. వంటలు, పిండి వంటలు. ఓకే. సో ఈ వంటలు, పిండి వంటలు సెగ్మెంట్ తెలుసు కదా, నేను ఇలా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తానమాట. తెలుసు కదా, మీకు ఐడియా ఉంది కదా. సో మరి చూద్దాం ఈరోజు ఏముందో. ఈ ప్యాకింగ్ చూస్తే మీకు ఏమైనా అనిపిస్తుందా? అనిపించట్లేదు కదా అసలు అందులో ఏమైనా లేదా? బ్రెడ్ ఏదో పెట్టి ప్యాక్ చేసినట్టు ఫ్లాట్ గా అలా ఉంది కదా. సో మీకు ఈ రోజు సర్ప్రైజ్ గా ఏమి ఇవ్వబోతున్నాను అంటే, అరే ఇది కూడా మ్యాచింగే, కొత్తిమీర. సో ఈరోజు కొత్తిమీర మెయిన్ ఇంగ్రీడియంట్. సో జనరల్ గా కొత్తిమీర అంటే ఆల్మోస్ట్ మనం ప్రతి కర్రీలో కొత్తిమీర పైన జల్లుకోవటం కంపల్సరీ. ఇంకా కొత్తిమీర పచ్చళ్ళు, కొత్తిమీర రైస్లు ఇలాంటివన్నీ కూడా చేస్తుంటాం ఎక్కువ ఫ్లేవర్ తెలియాలి అంటే. సో మీ ఇద్దరు చక్కగా కొత్తిమీర టేస్ట్ బాగా తెలిసేలాగా ఏమన్నా మంచి డిషెస్ ఆలోచించండి. ఓకేనండి. కొత్తిమీర నేను కూడా థింక్ చేస్తున్నా ఏమున్నాయి జనరల్ గా వెరైటీస్ అన్ని. కొత్తిమీర నాన్ వెజ్ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి. బాగుంటుందా? నాన్ వెజ్. మీరు నాన్ వెజ్ తో చేస్తారా? ఓకే, నేను రైస్ తో అనుకుంటున్నాను. రైస్ తో అనుకుంటున్నారా? సో ఇద్దరు ఏమనుకుంటున్నారు నాకు చెప్పేస్తే మనం మొదలు పెట్టిద్దాం. సో కొత్తిమీర అంటే కొరియాండర్ కాబట్టి కొరియాండర్ చిల్లీ చికెన్ చేద్దాం అనుకుంటున్నాను. కొరియాండర్ చిల్లీ చికెన్, మంచి పేరు పెట్టారు ఇవ్వలే. సో మీరు? కొరియాండర్ చికెన్ బాల్ రైస్ చేస్తానండి. కొరియాండర్ చికెన్ బాల్ రైస్. ఆవిడ చిల్లీ చికెన్ అయితే మీరు చికెన్ బాల్స్ రైస్. మీరే అన్నారు కదా వెరైటీగా. వెరైటీ బాగున్నాయి రెండు కూడా. సో ఒక రైస్ ఐటమ్, ఒక కర్రీ. ఫస్ట్ ఎవరు చేద్దాం అనుకుంటున్నారు? ప్రతిభ గారండి. మీరు చేస్తారా? ఓకే. మరి కొరియాండర్ చిల్లీ చికెన్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. కొరియాండర్ చిల్లీ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, చికెన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో ప్రతిభ గారు స్టార్ట్ చేద్దామా? సో చక్కగా ఇంగ్రీడియంట్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ఇది మనం ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు అండి. అవునండి, ఫాస్ట్ అండ్ సింపుల్ గా అయిపోతుంది. ఫాస్ట్ అండ్ సింపుల్ గా. ఇవన్నీ మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు నేర్చుకున్న వంటలా? ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది. కరెక్ట్. సో బేసిక్ గా మనకి ఫాస్ట్ గా అయిపోయే వాటిలో చికెన్ కూడా ఒకటి కదా. కొంచెం
అంటే ఆయిల్ అది కొద్దిగా వేయించేసుకుంటే కూడా ఫాస్ట్ గా బాయిల్ అయిపోతూ ఉంటుంది. చికెన్ 5 minutes లో మనకు ఫాస్ట్ గా అయిపోతుంది. ఏదైనా మనకు నచ్చినట్టు ట్రై చేయొచ్చు. ఓకే ఓకే స్టార్ట్ చేస్తాం. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఓకే ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్. సో ఇంక ఇందులో మసాలా దినుసులు కానీ అట్లా ఏం అక్కర్లేదా? ఇంకేం అవసరం లేదు. అంటే మనకి మెయిన్ కొత్తిమీర ఫ్లేవర్ తెలియాలి కదా, కాబట్టి అవి ఏమీ వేయట్లేదు యాడ్ చేయలేదు. అవన్నీ వేస్తే కొంచెం వాటి టేస్ట్ కొద్దిగా తెలుస్తుంది కాబట్టి అవునవును. ఓన్లీ కొత్తిమీర ఫ్లేవర్ తెలిసేలాగా. ఓ మీరు గరం మసాలా కూడా పెట్టుకోలేదు? లేదు. నైస్ నైస్. సో చాలా మంది ఇట్లా పేర్లు పెడతారు కానీ అంటే వంటకు వచ్చేసరికి అన్ని కలిపేస్తారు. ఆ కలపటంలో ఏమవుతుందంటే మనకి యాక్చువల్ దాని టేస్ట్ మిస్ అయిపోతుంది, మిగతా అన్ని టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. అంటే పర్టికులర్గా ఒక డిష్కి స్పెసిఫిక్గా పేర్లు పెట్టుకున్నప్పుడు మనకి ఇది తెలిస్తే బాగుంటుంది కదా. సో చికెన్ మీరు బాయిల్ చేసి పెట్టారా? చికెన్ వచ్చేసి మళ్ళీ కొద్దిగా సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాం. సో ఉప్పు పసుపు వేసి బాయిల్ చేయాలి. ఇలా చేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది మనకి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటండి గ్రీన్ కలర్లో ఉంది? ఇక్కడ ఏంటది గార్లిక్ వచ్చి కొంచెం ఈ కలర్ లో వస్తుందా? అంటే గార్లిక్ ఎక్కువ వేస్తే ఈ కలర్ వస్తుందా? అదే అంటే మనం జనరల్ గా పచ్చిమిర్చి పేస్ట్ చేస్తే అంటే పచ్చిమిర్చి ఒకటి కలిపితేనో అలా వస్తుంది కదా, ఆ టైప్ లో వచ్చింది రంగు. కరెక్ట్. ఓకే ఓకే ఓకే. మాకు ఏది దొరికితే దాంతోనే మాకు అడ్జస్ట్ అవ్వాలి. తప్పదు. దొరకడానికి అన్ని దొరుకుతాయి కానీ కొంచెం టేస్ట్ లో తేడా అనేది ఉంటుంది. ఖచ్చితంగా షూర్ అండి. అదైతే మనకు అదే అంటున్నా, ఆ ఫ్లేవర్ ఆ ఘాటు అనేది ఇక్కడ మిస్ అవుతుంది. ఓకే. సో అంటే ఎప్పుడైనా ఇలా సరదాగా వచ్చిన మా లాంటి వాళ్ళకి పెద్ద అంత డిఫరెన్స్ తెలియదేమో, మాకు బాగా మీకు బాగా తెలుస్తూ ఉంటుంది అనుకుంటా. అలాంటప్పుడు మిస్ అవుతూ ఉంటారా ఇండియాని? ఖచ్చితంగా. ఘాటు గురించి అయినా మేము వెళ్తుంటాం కాబట్టి అదర్ థింగ్స్ ఇక్కడ ఏమి మిస్సింగ్ అనేది ఉండదు. యాజ్ యూజువల్ బాగా అన్ని పండుగలు ఫెస్టివల్స్ చాలా బాగా జరుపుకుంటారు. ఇంకా అంటే ఇండియాలో కూడా కొంచెం బిజీ లైఫ్ ఉంటుంది ఈ మధ్య కాబట్టి, సో ఆఫీసు పిల్లలు అనే ఇదిలో సో ఇక్కడ ఏమంటే ఆ రోజు అకేషన్ గా అందరూ మీట్ అవుతూ ఉంటారు. ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ ఉంటాయి అలా. ఓకే. సో ఇప్పుడు ఏం వేద్దాం నెక్స్ట్? ఇంకా కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి సాల్ట్ వేసారా? కొద్దిగా సాల్ట్ ఓకే వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాము. సో కొత్తిమీర ఇలా పేస్ట్ లా వేసుకుంటున్నాం. పేస్ట్ లా. ఓకే. సో అయితే పండుగలు అవన్నీ కూడా చక్కగా అందరూ గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారా? అంటే పండుగలు అయితే బాగా ఇండియాలో కన్నా ఇక్కడ బాగా చేసుకుంటాం. మనకి ఇప్పుడు అంటే హాలిడేస్ ఇప్పుడు డిఫరెంట్ గా ఉంటాయి కదా, అంటే ఇక్కడ మన పండుగలకు అలా హాలిడేస్ ఉండవు కదా మరి. అంటే పిల్లలు ఉండరు, ఇంకా మీరు పెద్దవాళ్ళు అందరూ సెలబ్రేట్ లేదండి. ఎందుకంటే ఆ పండగ రోజు మేము పర్సనల్ అంటే ఇంట్లో వాళ్ళతో మేము అది అంటే పండుగ జరుపుకున్నా కూడా సో వీకెండ్ మాకు ఫ్రైడేస్ కాబట్టి ఫ్రైడేలో ఖచ్చితంగా ఆ రోజు ప్రోగ్రామ్ పెట్టుకుంటారు అందరు మీట్ అవ్వలేదు. అంటే బిఫోర్ పండుగ అయిపోయినాక కూడా. ఓకే. సో ముందు వచ్చినా వెనకొచ్చినా మేము దాన్ని మిస్ చేసుకోము. ఓ నైస్. అలా అయితే అందరు కలిపి చేసుకోవచ్చు కదా. పండుగ వీక్ డేస్ లో వచ్చిన వీకెండ్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే. అంటే ఏం చేస్తారు అక్కడికి వెళ్ళినప్పుడు? అదే అంటే కొన్ని అసోసియేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు అన్ని. ఇంకా ఫుడ్, పిల్లలు గేమ్స్ అది ఉంటుంది. సో అన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కాంపిటీషన్స్, ఈవెన్ లేడీస్ కూడా ఉంటుందండి. అలానే పిల్లల వరకే కాదు, నైస్ నైస్ లేడీస్ కూడా ఉంటుంది. వి ఆల్సో. ఓకే. నెక్స్ట్ ఏం వేద్దామండి ఇందులో? అదే ఇంకొంచెం వేగాలి. ఓకే. సో ఇంకా సాల్ట్ పేస్ట్లో యాడ్ చేస్తుంది అదేనా? పేస్ట్లో యాడ్ చేస్తే మనం ఇది బాయిల్ చేసినప్పుడు కొంచెం యాడ్ చేస్తాం. సో ఇంక ఇప్పుడు అక్కర్లేదు. ఇప్పుడు ఇది మనకి డ్రైగా వస్తుందండి? కొంచెం డ్రై వస్తుంది. జస్ట్ ఈ పేస్ట్ ముక్కలకు పడుతుంది అంతే, మనమేం మళ్ళీ వాటర్ యాడ్ చేసి అట్లా ఏం అక్కర్లేదు. ఇప్పుడు చికెన్ యాడ్ చేయొచ్చు. సో ముందు బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్. సో ఇది అన్ని వేసేసారు కదా, మూత పెడదామా అక్కర్లేదా? పెడదామండి, మూత పెడదాం. 2 minutes ఆ చికెన్కి ఆ ఫ్లేవర్ అంతా వచ్చేస్తే మనకి ఇంకా రెడీ కదా. అంతే రెడీ. ఓకే. సో వెయిట్ చేద్దాం. సో ప్రతిభ గారు చూద్దామా? చూద్దాం. మూత పెట్టున్నా కూడా ఆ కొత్తిమీర ఆ ఘాటు చక్కగా బయటకు అలా వచ్చేస్తుంది. సో నైస్. రెడీ? రెడీనే. కొంచెం హై పెట్టుకునేసి ఇంకెలా గరం మసాలా కూడా ఏం యాడ్ చేయం కాబట్టి ఓకే. కొత్తిమీర కొద్దిగా అన్నీ మీరు ఇట్లా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే వంటలు చేస్తుంటారా? కొన్ని మ్యాక్సిమం అవే చేస్తాను. మ్యాక్సిమం అవే. ఓకే. మరి అలా త్వరగా అయిపోయేవి.
బట్ టేస్టీగా ఉండేవి కూడా. టేస్టీగా ఉండాలి అవును, ఎందుకంటే బేసిక్గా చాలా మందికి ఏంటంటే తొందరగా అయిపోయే అనేసరికి మళ్ళీ ఏదో ఊరికి అలా అలా చేసుకున్నా మనకే తినబుద్ధి అవ్వదు. సో దాన్ని కొంచెం టేస్టీగా ఫాస్ట్గా ఎలా చేసుకోవాలనే వాటిని కొంచెం డిస్కవర్ చేయగలిగితే వంట అనేది అదే చాలా ఈజీ అయిపోతుంది. సో రెడీ? రెడీ అండి. ఆఫ్ చేసేసి ఓకే. సో రెడీ గీత గారు? బాగుందండి ప్లేట్. చిల్లీ చికెన్ మొత్తానికి కలర్ఫుల్ గా చేశారు. వేడివేడిగా కొరియాండర్ చిల్లీ చికెన్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొరియాండర్ చిల్లీ చికెన్ తయారు చేసే విధానం: చికెన్ ముక్కల్లో ఉప్పు, పసుపు వేసి ఉడికించి ఉంచాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొరియాండర్ చిల్లీ చికెన్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. హలో కృష్ణవేణి గారు. హలో గీత గారు, ఎలా ఉన్నారు? బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్. ఓకే, సో ఇలా మా షోలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటింగ్. అవునా? సో మేము కూడా దుబాయ్కి వచ్చి ఇలా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఎలా ఉంది దుబాయ్? సూపర్ సూపర్. సో అంతా ఇక్కడంతా మీరు ఎన్నాళ్ళు అయింది ఇక్కడికి వచ్చి? నేను ఆల్మోస్ట్ 15 to 16 years అయిపోయింది. సో సెట్ అయిపోయారు అనమాట ఇక్కడ? సెటిల్ అయిపోయారు, ఫ్యామిలీ అంతా ఇక్కడే. ఓ సూపర్ సూపర్. సో మరి ఈరోజు ఏం చిట్కా చెప్తున్నారు? ఈరోజు నేనేం చెప్పబోతున్నాను అంటే యాపిల్ సైదో వెనిగర్. మనం రోజు వామ్ వాటర్లో, స్లైట్ వామ్ వాటర్లో కొంచెం ఒక 2 మూతలు, ఒక గ్లాస్ వామ్ వాటర్లో 2 మూతలు యాపిల్ సైదో వెనిగర్ వేసుకొని అన్నం తినే ముందర ఎయిదర్ డిన్నర్ ఆర్ లంచ్ ఒక తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కనుక డిన్నర్ కానీ లంచ్ కానీ చేస్తే మనకి డైజెషన్ కి చాలా మంచిది అన్నమాట. డైజెషన్ కి అండ్ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది మనకి చాలా బాడీలో ఉన్న టాక్సిన్స్ అంతా తీసివేస్తుంది. అవును. సో జనరల్ గా అంటే వెనిగర్ అందరికి తెలుసు, అంటే ఇది అన్ని చోట్ల దొరుకుతుందా? ఇది ఫార్మసీస్ లో దొరుకుతుంది. యాక్చువల్లీ రికమెండెడ్ ఓన్లీ ద గుడ్ బ్రాండెడ్ వన్స్. అవునా? మెనీ బ్రాండ్స్ బట్ అదే అదే. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నెక్స్ట్ వంట కొరియాండర్ చికెన్ బాల్ రైస్ కదా. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొరియాండర్ చికెన్ బాల్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, చికెన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, మైదా 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కోడిగుడ్డు 1, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా ధరణి గారు? ఓకే అండి. సో ఫస్ట్ మనము ఇది చికెన్ బాల్స్ చేసుకోవాలి కాబట్టి ప్యాన్ లో నూనె పోసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అవును, దానికి సరిపడా నూనె. వేడి అవుతూ ఉంటుంది. అంతలోపల మనము చికెన్ బాల్స్ కి కావాల్సిన కలిపేసి మిక్స్ రెడీ చేసుకుంటే దాన్ని డీప్ ఫ్రై చేయొచ్చు. ఓకే, ముందుగా మనము ఇది చికెన్ ని మ్యాష్ చేసి పెట్టుకోవాలండి. ఇలా మిక్సీలో వేస్తే ఇలా స్మూత్ గా వచ్చేస్తుంది, ముద్దలాగా. అవును, ఓకేనా. ఇందులో ఉప్పు, ఓకే, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, తర్వాత కారము, పసుపు, తర్వాత పుదీనా, ఆ తర్వాత 1 గుడ్డు. ఓకే, సో కలిపేసుకోవాలండి. మైదా అండి. ఓకే, మనకు కావాల్సినంత. సో ఇది బాగా కలిపి ముద్దగా అవుతుంది. సో కొంచెం బైండింగ్ కి మనం మైదా కరెక్ట్, అది స్మూత్ కూడా అవుతుంది. ఎందుకంటే రైస్ లో కాబట్టి మనం చేసేది డీప్ ఫ్రై అయినా కూడా అది హార్డ్నెస్ రాకుండా రైస్ లో మనం తిన్నప్పుడు ఎంత స్మూత్ సాఫ్ట్ గా ఉంటుందో అలాగే. ఓకే, సో మీరు కలిపేస్తుంటారా, మేము ఒక చిట్కా చూసేస్తాము. ఓకేనా? ఓకేనా. ఓకే అండి, ఇక్కడ ఇది రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం.
సో ఇప్పుడేం చెప్తున్నారు కృష్ణవేణి గారు? సేమ్ ఎలాగో వెనిగర్ అనుకున్నాం కాబట్టి వెనిగర్లో మనకి డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి, డిష్ వాష్ లిక్విడ్ అండ్ వెనిగర్ ఒక బౌల్లో తీసుకొని మనకి ఏదైనా కార్నర్ ఆఫ్ ద కిచెన్ కానీ లేకపోతే మనం ఎక్కడ ఫ్రూట్ బాస్కెట్స్ అవి పెడతామో అక్కడ ఈగలు రాకుండా కూడా ఇది చేస్తుంది అనమాట. అన్ని ఈగలు కూడా ఇది అట్రాక్ట్ చేస్తుంది. లేదు ఒక బౌల్లో వెనిగర్ ప్లస్ డిష్ వాష్ లిక్విడ్ రెండు కలుపుకొని మనం ఒక కార్నర్ ఆఫ్ ద కిచెన్ కానీ ఎక్కడైతే మీరు ఫ్రూట్ బాస్కెట్స్ వెజిటబుల్ బాస్కెట్స్ పెడతారో చిన్న చిన్న మస్కిటోస్ వస్తూ ఉంటాయి మనకి, బనానాస్ మీద అలాగా ఫ్రూట్స్ అవి కొంచెం ముగ్గుతున్నప్పుడు అలా వస్తుంది కదా, ఆ ఈగలనంతా కూడా అవి వెనిగర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడంతా పడిపోయి చచ్చిపోతుంది అనమాట. ఇట్స్ లైక్ మస్కిటో రిపెల్లర్ లాగా అనమాట. బాగుందండి చిట్కా. థ్యాంక్స్ అండి. ఓకే, సో రెడీ అయిందండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో మనం ఇది చిన్న చిన్న బౌల్గా తీసుకోవాలి. ఓకే, సో రైస్లో కాబట్టి బాగా చిన్న బౌల్స్ వేసుకోవాలి. అది ఎందుకంటే ఎగ్ వేసాం కదా, ఎలాగో కొంచెము సైజ్ కూడా పెరుగుతుంది, అంటే పెద్దగా సైజ్ ఎక్కువ అవుతుంది. ఇది రైస్ ఐటమ్ మీరే ట్రై చేశారండి? ఎవరి దగ్గరైనా చూసారా? నేనే ఓన్గా ట్రై చేశాను. ఎందుకలా రైస్ ఐటమ్ చేయాలనిపించింది చికెన్ బాల్స్ చేసి? అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం వెరైటీగా థింక్ చేస్తే ఇదే నాకు థాట్ వచ్చింది. అంటే ఇవన్నీ మీ కిట్టి పార్టీస్ అవి ఉన్నాయా? చాలా ఉన్నాయా? సో అలాంటప్పుడు ఇవన్నీ డిషెస్ అవసరం. సో వాళ్ళు ఆల్రెడీ కొన్ని చేస్తే మేము మళ్ళీ దాన్ని రొటీన్ గా ఎందుకు రిపీట్ చేయకూడదు. సో దానికి మళ్ళీ మేము కొత్తగానే ఆలోచిస్తూ ఉంటాం. చాలా కొత్త ఆలోచనలతో మీకు కొత్త వంటలన్నీ పుట్టుకొస్తున్నాయి. సో ఇవి కొంచెం కలర్ వస్తే తీసేసుకోవాలండి. సో తీసేద్దామండి. అయింది. సో బాల్స్ రెడీ అయిపోయాయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనము రైస్. సో అయితే ఆల్రెడీ బాల్స్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము. రైస్ మనం కుక్ చేసి పెట్టుకోవాలా ముందు? అవునండి, అది రైస్ ముందుగానే కుక్ చేసుకొని సపరేట్ గా పొడిగా వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి. ఓకే, క్యాష్యూని వేయించుకోవాలండి. ఫస్ట్ ఆల్రెడీ వేయించి పెట్టారుగా? అవును. కొద్దిగా గీ, తర్వాత కొద్దిగా నూనె. ఓకే, ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలండి. సో బేసిక్గా రైస్కి కాబట్టి మనకి ఆనియన్ ఫ్రై అవ్వక్కర్లేదు. అది కొద్దిగా వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఓకే, మనము ముందుగా పేస్ట్ చేసుకున్నాము ఈ కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి, సో అది కూడా వేసుకోవాలండి దీంట్లో. అది కొద్దిగా వేగాక సో ఇది రైస్ మనకి మెయిన్ ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. ఓకే, సో జనరల్ గా మనం చేసుకునే కొత్తిమీర రైస్ కి మీరు చికెన్ బాల్స్ వెరైటీగా చేస్తూ ఉంటారు. అవునవును. మరి సాల్ట్ అది ఇది పేస్ట్ వేసాను ఆల్రెడీ, కొద్దిగా వేసాను. మళ్ళీ యాడ్ చేయాలి. ఓకే, కొద్దిగా పసుపు, వేగింది కదా. సో ఇందులో ఇది చికెన్ బాల్స్ రెడీగా పెట్టుకున్నాం కదండి, దానిలో వేసేయాలి. సో కొద్దిగా చికెన్ బాల్స్కి ఆ ఫ్లేవర్ కొంచెం యాడ్ అయితే కొద్దిసేపు అంటే ఒక 1 minute మీరు ఇలా ఫ్రై చేస్తారంటే అది కొంచెం ఫీల్ చేస్తుంది. ఇది మనం ఆల్రెడీ ఇది క్యాష్యూ రెడీగా పెట్టుకున్నాము. సో అది కొద్దిగా వేయించుకున్న జీడిపప్పు ఇందులో సగమే వేసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే మనం లాస్ట్కి మళ్ళీ గార్నిషింగ్కి కొన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంకా రైస్ యాడ్ చేసుకోవాలండి. నేను దీంతో వేస్తుంటాను, ఓకే, చూసుకోండి ఎంత కావాలి. సరే,
బాగుందండి కలర్ఫుల్ గా. బేసిక్ గా ఎప్పుడు మనము గ్రీన్ రైస్ ఏది చేసుకున్నా కూడా ఎక్కువ అదే డామినెంట్ గా కనిపిస్తుంటది, అంటే ఆ కలర్. అదే అండి, ఇక్కడ మనం బాల్స్ వేసుకోవడం మూలాన చక్కగా ఇవి కూడా మధ్య మధ్యలో అలా కనిపిస్తూ కొంచెం మనకి వెరైటీగా ఉంటుంది. బాగుంది చూడడానికి వెరైటీగా. సో మనది రెడీ అండి. రెడీయా? దీనికి కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకోవాలండి. కీరా గార్నిష్కి. ఓకే, సో రెడీ అయిందండి గీత గారు. మీరు ఇంకా చెప్పాలి ఎలా ఉంది అనేది. చూడ్డానికి అయితే చాలా బాగుంది, టేస్ట్ మాత్రం అప్పుడే కదా, ఇంకో 2 అయిన తర్వాత చూస్తాను. ఓకే ఓకే, మరి వేడివేడిగా రైస్ ఐటెం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొరియాండర్ చికెన్ బాల్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం పొడిపుల్లాడేలాగా ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. జీడిపప్పు వేయించుకోవాలి. కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. చికెన్ మిక్సీ పట్టి కీమాలా చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, పుదీనా, కోడిగుడ్డు సొన వేసి బాగా కలపాలి. దీనిలో మైదా కూడా వేసి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నెయ్యి, నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ బాల్స్ దీనిలో వేసి వేయించిన జీడిపప్పు, అన్నం వేసి బాగా కలిపి వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొరియాండర్ చికెన్ బాల్ రైస్ రెడీ. టేస్టీ వెరైటీస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. సో కృష్ణవేణి గారు ఇప్పుడేం చిట్కా చెప్పబోతున్నారు? ఇప్పుడు మనం ఎలాగో ఈటీవీ తెలుగు రుచి కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి నేను చిన్న స్మాల్ చిట్కానే, మనం ఎప్పుడు కూడా గ్రీన్ వెజిటబుల్స్ వండేటప్పుడు, లీఫీ వెజిటబుల్స్ వండేటప్పుడు ఆ కలర్ అలాగే రెసిస్ట్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం అందరం కూడాను. లైక్ పాలక్ పనీర్ చేసినప్పుడు అలాగా దానికి చిన్న చిట్కా ఫాలో అవుతే పాలక్ కలర్ మారదన్నమాట, గ్రీన్నెస్ తగ్గకుండా ఉంటుంది అనమాట. సో మనం బాయిల్ చేస్తాం కదా, పాలక్ కూర వేసేసిన తర్వాత మనం లిడ్తో కవర్ చేయకూడదు, మూతతో కవర్ చేయకూడదు. అలా బాయిల్ చేసేసి 5-10 మినిట్స్ తర్వాత వాటర్ డ్రైన్ చేసేసాలి. లిడ్ కవర్ చేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. కుక్కర్లో ఉడికిస్తే అప్పుడప్పుడు ఆకుకూరలు మొత్తం కలర్ అయిపోద్ది కదా, డార్క్ బ్లాకిష్ కలర్ అలా వస్తుంటుంది అన్నమాట. సో మూత పెట్టకుండా ఉడికించుకోవాలి, మూత పెట్టుకోకుండా ఉడికించుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాగుంది ఈ చిట్కా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఓకే అండి, మరి ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ సెగ్మెంట్ లో టేస్టీగా ఏం చేస్తారో చూద్దాం. సో ప్రతిభ గారు, ధరణి గారు, ఇప్పుడు ఈ సెగ్మెంట్ ఏంటి అంటే స్వీట్ అండ్ స్నాక్స్ అని. మీకు నచ్చిన స్వీట్స్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, డెజర్ట్స్ కానివ్వండి, ఇలా ఏవైనా కూడా చేయొచ్చు, మెయిన్ కోర్స్ కాకుండా ఎనీథింగ్ మీ చాయిస్ కి తగ్గట్టుగా అన్నమాట. సో ఇందాక నేను కొత్తిమీర ఇచ్చినట్టు అలా ఇందులో అదే నేను కంగారు పడి భయపడ్డాను, అందుకే ఆ టెన్షన్ ఈ సెగ్మెంట్ కి లేదు. సో మీకు నచ్చిన వెరైటీ మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఓకేనా? సో చక్కగా రిలీఫ్. అవును, నాకు మీకు రిలీఫ్, ఎందుకంటే మీకు నచ్చిన వెరైటీ ఏదైనా. సో ఆలోచించండి మరి, మీ ఫేవరెట్ డిష్లు కానివ్వండి, మీ పిల్లల ఫేవరెట్స్ కానివ్వండి, మీ వారి ఫేవరెట్స్ కానివ్వండి, ఏమైనా కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మిల్క్ షేక్ అలాంటివి కూడా చేయొచ్చా? చేయొచ్చు. నేను మిల్క్ షేక్ చేస్తాను. మిల్క్ షేక్ చేస్తారా? అవకాడో డేట్స్ డేట్స్. అదే మీ దాంట్లో ఇక్కడ దుబాయ్ ఏది పడలేదు ఏమిటా అనుకుంటున్నాను. డేట్స్ కదా, అవును. సో అవకాడో డేట్స్ మిల్క్ షేక్. ఓకే, సో మీరేం చూస్ చేసుకున్నారు? నేను మ్యాంగో రోల్స్ అండి, విత్ డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ లో. ఓకే, సో మరి ఫస్ట్ ఎవరు? ప్రతిభ గారు. మిల్క్ షేక్ చేంజ్ చేద్దామా? ఓకే ఓకే, మరి అవకాడో డేట్స్ మిల్క్ షేక్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. అవకాడో డేట్స్ మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అవకాడో 1, పాలు ½ లీటర్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ఖర్జూరం 50 గ్రాములు, తేనె ½ కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో ప్రతిభ గారు స్టార్ట్ చేద్దామా? సో మిల్క్ షేక్ అంటేనే మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా. అయిపోతుంది. రెగ్యులర్ గా డేట్స్ మిల్క్ షేక్ చేసుకుంటుంటాము, కొంచెం అవకాడో యాడ్ చేసి హెల్దీ. ఇంకా అవకాడో హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి కదా, అండ్ ఇప్పుడు అన్ని ప్లేసెస్ లో కూడా మనకు అవకాడో దొరుకుతుంది, బాగా దొరుకుతుంది. పిల్లలకి కానీ పెద్దలకి కానీ మంచిదే కదా. సో కాబట్టి దాంతో చూపిస్తారా? సో ఫస్ట్ ఫస్ట్ డేట్స్. ఓకే,
సీడ్స్ తీసేసిన డేట్స్. ఓకే. దెన్ డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. దెన్ మిల్క్ యాడ్ చేయాలి. నెక్స్ట్ అవకాడో. అవకాడో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా సీడ్ తీసేసి. ఓకే. నెక్స్ట్ దీని పల్ప్ తీసుకోవాలి స్పూన్తో. అది అంటే వచ్చేస్తుంది కొంచెం సాఫ్ట్గా. కొంచెం రైప్ అయితే సాఫ్ట్ వస్తుంది. సో అవకాడోలో పల్ప్ని చాక్తో ఇలా తీసుకొని పెట్టుకొనేసేయండి. ఓకే. దెన్ ఈ పల్ప్ యాడ్ చేసుకొని నెక్స్ట్ నేను షుగర్ యూజ్ చేయడం లేదు. ఓకే. హనీ. దెన్ మళ్ళీ మిల్క్. సో ఇప్పుడు ఇదంతా బ్లెండ్ చేసుకోవాలి. ఓకే. సో ఇది మీరు చేస్తూ ఉంటారా ధరణి గారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకే. సో ఇక్కడ ఇది జస్ట్ మనం ఏం లేదండి, ఇంకా అన్నీ చూపించారు కదా. ఫస్ట్ మనము ఖర్జూర పళ్ళు గింజలు తీసేసి అవి యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని, అవకాడో గుజ్జంతా తీసేసి అందులో వేసేసుకొని, తేనె కొంచెం, పంచదార ఇలాంటివి కాకుండా తేనె యాడ్ చేసుకొని, సరిపడా పాలు చూసి అవన్నీ వేసేసి ఒకసారి బాగా మిక్సీ చేసుకుంటే, అంటే ఇంకా పలుకు అది లేకుండా మిక్సీ చేసేసుకుంటే మనకి మిల్క్ షేక్ రెడీ అనమాట. సో ఇక్కడ ఇవిడ మిక్సీ పడుతుంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? నా పేరు ప్రసూన. ఏం చేస్తుంటారు ప్రసూన గారు? నేను కెమిస్ట్రీ టీచర్. వావ్. సో స్కూల్లోనా కాలేజ్? నేను ఇన్స్టిట్యూట్లో పనిచేస్తాను. ఇన్స్టిట్యూట్లో. సూపర్ సూపర్. అంటే అక్కడ నేను ఐఐటి కోచింగ్ చెప్తాను. ఐఐటి కోచింగ్. వావ్. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ కూడా టీచర్. హీఈస్ టీచింగ్ మ్యాథ్స్. సో ఇద్దరు సేమ్ ఇన్స్టిట్యూటా? రోజు పొద్దున హ్యాపీగా కలిసి పిల్లలు ఇండియాలో ఉండి చదువుకుంటున్నారు. ఏం చదువుతున్నారండి? పాప B.Pharmacy చేస్తుంది, బాబు ఇప్పుడు 11th. ఏం పేర్లు? అలేఖ్య, అనిరుద్ధ్. ఓకే. ఓకే. సో ఎలా ఉంది మీకు ఇక్కడ లైఫ్? ఓకే. సో ఈ రోజు ఏం చిట్కా చెప్తున్నారు ప్రసన్న గారు? తలకి షైనింగ్ రావాలి అంటే కొబ్బరి పాలు తీసి తలకి పట్టించుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్లీన్ చేసుకుంటే సాఫ్ట్ గా అయ్యి ప్లస్ బ్లాక్ గా షైనింగ్ అవుతుంది. ఓ కొబ్బరి పాలు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి. ఓకే. సో విన్నారు కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే అండి, చిట్కా చూసేస్తారు కదా. సో ఇక్కడ చక్కగా మిక్సీ పట్టేసిన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది మనకి. సో డేట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి కొద్దిగా అలా తెలుస్తూ ఉంది కదా ఆ డేట్స్, ఇది స్కిన్. అండ్ అవకాడో కూడా మనకి అంటే ఎంత మనం గ్రైండ్ చేసినా కొద్దిగా దానికి ఆ థిక్నెస్ ఉంటుంది. థిక్నెస్ మాత్రం ఉంటుందండి. సో కాబట్టి మనకి అదేమి ఇట్లా మామూలు మిల్క్ షేక్స్ లాగా అంత లైట్ గా రాదు. సో కొంచెం థిక్ షేక్ లానే ఉంటుంది. సో గ్లాస్ లో కింద చక్కగా హనీ వేసి పెట్టారా? ఓకే, బాగుందండి. సో ఇలాగా కనుక చక్కగా ఒక గ్లాస్ తాగితే మనము చాలా హెల్దీగా, చాలా ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా డేట్స్, అవకాడో అన్ని ఉన్నాయి కదా. బాగుంది. మనకి డేట్స్ ఉంది. యా, మీ ఐడియా చాలా బాగుంది. వెరీ గుడ్. చూసారు కదండి, చక్కగా అవకాడో డేట్స్ మిల్క్ షేక్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అవకాడో డేట్స్ మిల్క్ షేక్ తయారు చేసే విధానం. అవకాడో కట్ చేసి గింజ తొక్క తీసేసి గుజ్జు తీసి ఉంచాలి. మిక్సీ జార్ లో ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ వేసి తగినన్ని పాలు పోసి అవకాడో గుజ్జు, తేనె వేసి మిక్సీ పట్టాలి. అంతే, అవకాడో డేట్స్ మిల్క్ షేక్ రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. సో ప్రసన్న గారు ఇప్పుడేం చిట్కా చెప్తున్నారు? ఫేస్ కి రింకిల్స్ పోకుండా ఉండాలి అంటే, రింకిల్స్ పోవాలి అంటే పోవాలి అంటే ఏం చేయాలి? రాత్రి పాల ఇక్కడ తీసుకుని ఎవ్రీ నైట్ ఒక 2 months కనుక మీరు మసాజ్ చేసి అలాగే ఉంచుకొని మర్నాడు పొద్దున్న కోల్డ్ వాటర్ తో క్లీన్ చేసుకుంటే రింకిల్స్ 99% తగ్గుతాయి. Not using the creams which are harmful for us. ఇలాంటివన్నీ కాకుండా మీగడ రాసుకోవచ్చు. సో రింకిల్స్ రాని వాళ్ళు కూడా ఇది రాసుకుంటే రావడం లేట్ అవుతాయేమో. నైస్ నైస్. థ్యాంక్ యూ ప్రసన్న గారు. థ్యాంక్ యూ అండి. మరి నెక్స్ట్ వెరైటీ మ్యాంగో రోల్స్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా? మ్యాంగో రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు 1, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, మైదా 1 కప్పు, పంచదార 4 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి మ్యాంగో రోల్స్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా ధరణి గారు? ఓకే గీత గారు. సో ఫస్ట్ అదే రోల్ లో కావాల్సిన ఇచ్చేసుకోవాలా?
నెయ్యి వేసుకోవాలండి. సో స్వీట్ కాబట్టి నెయ్యి ఫ్లేవర్ ఉంటేనే అది కొంచెం బాగుంటుంది. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ మనకు ఏది కావాలంటే అది నచ్చినది వేసుకోవచ్చు అండి. మన చాయిస్ అదేం లేదు. అన్ని కట్ చేసి పెట్టుకుంటే రోల్స్ లో మనకు అది ఈజీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత పచ్చి కొబ్బరి మనకు ఫైన్ గా ఎంత ఫైన్ గా మనం గ్రేట్ చేసుకుంటే అంత మంచిది. ఓకే. సో దీంట్లో పచ్చి కొబ్బరి బాగుంటుంది లేదండి, ఎండు కొబ్బరి అంత డిఫరెంట్ గా ఉంటుంది కదా. నాకు కూడా అది పెద్దగా అంత ఎక్కువ ఇష్టమే ఉండదు. ఇంకా నచ్చిన వాళ్ళు నచ్చిన టేస్ట్, కాకపోతే దీంట్లో పచ్చి కొబ్బరి బాగుంటుందండి కాబట్టి పచ్చి కొబ్బరి. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత చక్కెర, షుగర్. సో మ్యాంగో స్వీట్నెస్ ని బట్టి మనము షుగర్ వేసేస్తాం. అవునండి, కరెక్ట్. అది ఆల్రెడీ స్వీట్ ఉంటుంది మ్యాంగోలో, బాగా మనకి తీపి ఉంటుంది. కానీ అదే ఎక్కువ వేసుకోకుండా దాన్ని చూసుకొని వేసుకోవడం మంచిది, సరిపోతుంది. సో మీ నేటివ్ ప్లేస్ ఏది ధరణి గారు? మా నేటివ్ ప్లేస్ కర్నూలు అండి. కర్నూలు. ఓకే. మీది నెల్లూరు. ఓకే. సో మీరు అంటే మీ ఇద్దరు బాగా క్లోజ్ అండి ఇక్కడ? అవునండి. ఓకే. నేను కర్నూలు చదివాను కూడా. ఓ, సో అప్పుడు తెలియతాను. ఓకే. అలా. సో మీరు కర్నూలు, నెల్లూరు నుంచి కర్నూలుకి వెళ్ళి చదువుకున్నారు. మీరు కర్నూలులోనేనా చదివింది? అవునండి, నేను చదివింది అంతా అక్కడే అండి. ఓకే. ఏం చేశారు మీరు? బీకామ్ చేస్తాను. బీకామ్. మీరు? నేను ఇంజనీరింగ్ చేస్తాను. ఇంజనీరింగ్. సో మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు అండి, ఇద్దరు, ఒక బాబు ఒక పాప. ఓకే. బాబు వచ్చి 8th స్టాండర్డ్. సో ఇందాక పాపని చూసాం. పాప 9th అండి, 9th క్లాస్. సో బాబు పేరు ఏంటి? తేజస్. ఓకే. మీ పిల్లలు ఏమైనా పేచి పెడతారా వంటలకి అది ఇది అని చెప్పి, లేకపోతే ఏది పెట్టినా తినేస్తారు? లేదండి, మా బాబు ఎక్కువ అండి. పాప ఏదైనా అడ్జస్ట్ అయిపోతుంది, కానీ బాబు కొంచెం వెరైటీగా కావాలి కంపల్సరీగా. ఇది చేయి అది చేయనని నాకు పేచి పెడుతూనే ఉంటాను. సూపర్. సో నెక్స్ట్ ఇది ఆల్మోస్ట్ మనకి కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కాబట్టి. సో మ్యాంగో పల్ప్ అండి. సో మామిడికాయ గుజ్జు. ఇప్పుడు బేసిక్ గా మనం యాక్చువల్గా ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనము ఉట్టివి తినేయొచ్చు. కాబట్టి మనము అంటే ఇట్లా కుక్ చేయకుండా డైరెక్ట్ ఇట్లా బౌల్లో మిక్స్ చేసుకొని దాంతో రోల్ చేసుకోవాలి. లేదండి, ఎందుకంటే అది కొబ్బరి వరకు మీరు అది డ్రై ఫ్రూట్స్ వరకు చేసుకోవడానికి ఓకే. మనము చేస్తాం కదండి కజ్జికాయలు అలాంటివి చేయడానికి ఓకే. కానీ ఇది మ్యాంగో వచ్చేసి మనము లిక్విడ్ లాగా అయిపోతుంది. ఉట్టిది అలా పెడితే కొంచెం మనం రోల్ చేయడానికి కష్టంగా ఉంటుంది. సో ఇలా మనం చేసామంటే సేమ్ లెక్క మనకు షుగర్ సిరప్ లాగా ఎలా దగ్గర అయిపోతుందో, సో ఇది ఇలా అయింది అనుకోండి మనకి ఈజీగా రోల్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో ఇది టైం పడుతుందండి కొంచెం, అది మగ్గే వరకు మనము అంతవరకు ఇది రోల్కి కావాల్సిన ఇది చపాతీలో చేసేసుకున్నామండి. మైదా తడి పెట్టాను. పూరి పిండిలాగా మనం ఇది తడుపుకొని ఉండాలండి, ఇలా మెత్తగా సాఫ్ట్గా వచ్చేలాగా. సో సమ్మర్ లో ఇండియా వచ్చినప్పుడు అంటే ఇక్కడ నుంచి ఏం ప్లాన్ చేసుకుంటారు? లైక్ అంటే విజిట్స్ కానివ్వండి, లేకపోతే షాపింగ్? మోస్ట్లీ కలవడము మెయిన్ ప్రిఫర్ అండి అది. సో వాళ్ళని కలవడము, మళ్ళీ బంధువులు, ఏదో ఒకటి పూజలు ఉంటాయి, పెళ్లిళ్ళు మెయిన్. మేము పెళ్లిళ్ళు ఉంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. అవును. సో ఇవి అంటే ఒక్కొక్కటి చేసుకోవాలా, లేకపోతే ఒకటి చేసి కట్ చేసుకోవాలా? లేదు, ఒక్కొక్కటి చేసుకొని సపరేట్ అండి. ఓకే. సో ఇలా చేసుకోవాలండి. ఓకే. సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆపేయచ్చా? ఇంకా లేదు, ఇంకా దగ్గర పడాలండి. ఓకే. సో అంటే దీంట్లో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోవాలి. దగ్గర పడితే అది స్టఫింగ్ కి ఈజీ అవుతుంది. మనకి స్టఫ్ చేసుకోవడానికి కష్టము, కొంచెం హీట్ పెట్టి. సో ఇది దగ్గర పడి అవి రెడీ చేసుకుని రోల్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, ఇక్కడ ఇవి ఒత్తుకుంటూ ఉంటారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. సో ప్రసన్న గారు ఇప్పుడేం చిట్కా చెప్తున్నారు? కూర రెడ్ కలర్గా ఉండాలి అంటే మనం కూర చేసినప్పుడు కారం వేసినప్పుడు కొంచెం లైట్ రెడ్డిష్ అయిపోతుంది, లేకపోతే కలర్ తగ్గిపోతూ ఉంటుంది. బట్ వీ వాంట్ రెడ్ కలర్, కారం ఎక్కువ ఉండకుండా రెడ్ కలర్గా ఉండాలనుకుంటా. సో దానికి ఏం చేస్తామంటే ఎండుమిర్చి మిక్సీ చేసినప్పుడు కొంచెం ఆవ నూనె వేసి మిక్సీ చేస్తే అది కూరలో కలుపుకుంటే
కలర్ చేంజ్ అవ్వదు. ఎండుమిర్చి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసినప్పుడు 2-3 చుక్కలు ఆవ నూనె వేసుకుని మస్టర్డ్ ఆయిల్ వేసుకుని మిక్సీ చేసుకుని ఆ పేస్ట్ కూరలో కలుపుకుంటే చాలా రెడ్ గా ఉంటుంది. కలర్ బాగుంటుంది, కలర్ ఫేడ్ అవ్వదు. సో ఇవన్నీ మీకు మీ అమ్మగారు వాళ్ళు చెప్పారు. బాగుందండి. థ్యాంక్ యూ. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఇక్కడ కావాల్సినవి ఒత్తేసుకున్నాము. అండ్ ఈ మ్యాంగో పల్ప్ అంతా కూడా ఇట్లా వాటర్ అంతా ఇదైపోయి దగ్గర పడిపోయింది. సో ఇది కూడా రెడీ. ఇప్పుడు మనము ఇది స్టఫ్ చేసుకోవాలా? అవునండి, స్టఫ్ చేసుకున్న ఫ్రై చేయాలి కదా. అవునండి, అది స్టవ్ ఆన్ చేసుకున్నామా? డీప్ ఫ్రైకి నూనె పెట్టుకోండి. సో ఈ పల్ప్ ఇందులో తీసుకుందామా? అవునండి. సో ఇంత గట్టిగా అవ్వాలన్నమాట. అంత గట్టిగా అంటే స్టఫింగ్కి మనకు ఈజీగా అవుతుంది. ఓకే. ఇలా మనం రెడీగా పెట్టుకునేదాన్ని స్టఫింగ్కి ఇలా మనకి ఎంత కావాలో దాన్ని తగినట్టుగా ఇలా పెట్టుకోవాలండి. ఓకే. ఎడ్జెస్ మనకు స్టిక్ కావాలి కాబట్టి సో అవి మైదా పిండితోనే మనం ఇలా వాటర్ వేసుకుంటే కొంచెం థిక్నెస్ అది ఇలా అంచులు అంటించుకోవడానికండి. సో ఇది మనము ఏ ఫ్రూట్ తోనైనా చేసుకోవచ్చా కాంబినేషన్? ఏ ఫ్రూట్ అంటే ఇలా అంటే మనకు దాన్ని షుగరీగా ఉంటే బెస్ట్ అనుకుంటా. అదే మీకు ఇక్కడ ఫ్రూట్స్ వెరైటీస్ ఎక్కువ ఉంటాయేమో కదా. ఇది ఇలా రోల్స్ మనం రెడీ చేసుకున్నాం కదండి, డీప్ ఫ్రై చేయడానికి వెళ్ళి. ఓకే. యాక్చువల్గా లోపలిది కుక్ అయిపోయింది కాబట్టి జస్ట్ బయట ఒకటి కొంచెం రెడీ అంటే కలర్ కొద్దిగా చేంజ్ అవుతే చాలండి. వేసేద్దాం. వేసేయండి. సో కొంచెం ఇలాంటివన్నీ కూడా కాస్త నూనెలో మునిగేలాగా మనకి ఈవెన్ గా ఫ్రై అయిపోతాయి. సో ఇవి వేగినట్టు ఉన్నాయండి. ఇవి తీసేస్తున్నాను. ఓకే. ఇవి కూడా అయిపోయాయి. ఓకే. అదే బడే కట్ చేశారా మ్యాంగోని? జాగ్రత్త, వేడిగా ఉంటుంది. ఓకే. సో మ్యాంగో రోల్స్ రెడీ గీత గారు. సూపర్. ఓకే, మరి వేడివేడిగా మ్యాంగో రోల్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో రోల్స్ తయారు చేసే విధానం: మైదా పిండిలో తగినన్ని నీళ్లు పోసి పూరీల పిండిలా కలుపుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి తురుము వేసి వేగాక పంచదార వేసి కరగనివ్వాలి. దీనిలో మామిడి పండు గుజ్జు వేసి దగ్గర పడినివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మైదా పిండిని చిన్నగా పూరీలా వత్తుకొని మామిడి పండు మిశ్రమం మధ్యలో ఉంచి రోల్ చేసి అంచులు మూసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మ్యాంగో రోల్స్ రెడీ. వావ్, చూసారు కదండి ఎంతమంది రెడీగా ఉన్నారు ఈ రోజు. వీళ్ళు ఇద్దరు చేసిన వెరైటీస్ టేస్ట్ చూడడానికి. సో అందరూ చక్కగా ఫ్యామిలీస్ తో వచ్చేసారు. సో ఫాస్ట్ గా పరిచయం చేసేసుకొని ఫాస్ట్ గా టేస్ట్ చూసేస్తాము. సో ప్రతిభ గారు మీ వారండి. అలా అండి. నా పేరు తులసి ప్రసాద్ అండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? నాకు ఓన్ కంపెనీ ఉందండి. ఓన్ కంపెనీ, మజోన్ మెకానికల్ సర్వీసెస్. ఓకే ఓకే. వీడు ఎయిర్ కండిషనింగ్ కాంట్రాక్టింగ్ చేస్తాం, MEP కాంట్రాక్టర్స్. ఓకే ఓకే. 2006 లో స్టార్ట్ చేసాం. సో ఎలా ఉంది మీ బిజినెస్? బిజినెస్ బాగుందండి. బాగుంది. సూపర్. సో మీ బాబా? మా బాబు అండి. నీ పేరేంటి? నా పేరు చారుకేష్. నేను దుబాయ్ మిలేనియం స్కూల్లో చదువుతున్నాను. సూపర్. 6th grade నేను. ఓకే. తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నావు, భలే భలే. సో సమ్మర్ హాలిడేస్ కి ఇండియా వస్తుంటావా? వస్తాను. వెరీ గుడ్. నా పేరు చరిష్మా. ఓకే అండి. మా హస్బెండ్. మీ పేరు సార్?
లక్ష్మీ కుమార్ అండి. మీరేం చేస్తుంటారు? ఎక్స్పోర్ట్స్ మేనేజర్ వర్క్ చేస్తాను. ఎక్స్పోర్ట్స్ మేనేజర్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇతను మా కజినే, మా పెదనాన్న కొడుకు. ఓ మీరందరూ రిలేటివ్స్ అన్నమాట. ఓకే ఓకే, నైస్ నైస్. ఉన్నారు అన్నాం కదా. అవునవును. ఓ సో ఇలా కజిన్స్ కూడా ఉన్నారనమాట కొంతమంది. సూపర్. సో మీ బాబు అండి. హాయ్. హాయ్. నీ పేరు? తేజస్. తేజస్, నువ్వేం చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్, వెరీ గుడ్. కొంచెం ఇట్రా డాడీని. హలో సార్. హలో. మీ పేరండి? జగదీష్ అని. జగదీష్ గారు, ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ట్రాఫిక్ మేనేజర్గా పనిచేస్తుంటాను అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో. అల్ఫతేమ్ కంపెనీ యాక్చువల్లీ ఇన్ హౌస్ ఏజెన్సీ ఉంది. నైస్ నైస్. 9 yearsగా పనిచేస్తున్నాను. 9 years. మీరు ఎన్నాళ్ళైంది యాక్చువల్గా దుబాయ్ వచ్చి? నేను 93లో వచ్చాను ఫస్ట్ టైం. అబ్బో, అంటే ఫస్ట్ టైం వచ్చి ఉండిపోయారా? ఉండిపోయాను. అప్పటి నుంచి ఇక్కడే. దిస్ ఇస్ మై థర్డ్ జాబ్ యాక్చువల్లీ. థర్డ్ జాబ్ ఇన్ దుబాయ్. ఓకే, ఆల్మోస్ట్ 20 years. సూపర్ కదా. సరే సార్, మీరు చెప్పండి. అదేమో ధరణి గారు చేశారు, సో చికెన్ బాల్స్ తో రైస్. ఇదేమో ప్రతిభ గారు చేశారు. సో మీకు ఏది టేస్ట్ చూడాలనిపిస్తుంది ఫస్ట్? రైస్ ఐటమ్ చూద్దాం. సో మీ వైఫ్ చేసిందే చూద్దాం అంటారు. ఓకే, తప్పుతుందా? తప్పుతుందా? గారు చెప్పాలి మీరే. బాగుందండి. నేను అనుకున్నాను మీరు వేసిన బాల్స్ అంటే మీరు సాఫ్ట్ గానే ఉంటాయి అన్నారు, బట్ నాకు డౌట్ క్రిస్పీగా ఉంటాయేమోనని. కానీ ఎగ్ అదంతా వేయటం అనుకుంటా సాఫ్ట్ గా ఉంది. సో నెక్స్ట్ ప్రతిభ గారు చేసిన కొరియాండర్ చిల్లీ చికెన్. సో అంటే అన్నీ మేమే తింటున్నా, వాళ్ళకి పెట్టట్లేదు అనుకోకండి, వాళ్ళు వెజిటేరియన్స్ అందుకని పెట్టట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ అన్ని వాళ్ళకి ఇస్తాను ఫస్ట్. సో ఇదేంటంటే మన ప్రతిభ గారు చేసిన అవకాడో డేట్స్ మిల్క్ షేక్ అనమాట. సో తీసుకోండి. చాలా బాగుందండి, వెరీ టేస్టీ. ఓకే, సో ఇదేమో ధరణి గారు చేసిన మ్యాంగో రోల్స్ అనమాట. బాగుందండి. మీరిద్దరు కూడా మంచి ఇన్నోవేటివ్ రెసిపీస్ బాగా చేశారు, చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా రిజల్ట్స్లోకి వెళ్ళిపోదాము. ఓకే, ఒకసారి జరగనా సార్, మీకు మీ ఆవిడ చేసిన ఈ రైస్ ఐటెం బాగుందా, ప్రతిభ గారు చేసిన చికెన్ బాగుందా? చికెన్ బాగుంది. చికెన్ బాగుంది. మీకేది నచ్చింది? మాకు ప్రతిభ గారిది నచ్చింది. ప్రతిభ గారిది నచ్చింది. నీకేది నచ్చింది? అదేనా? సేమా? మీకేది నచ్చింది? నాకు అంటే రైస్ లో ఆ బాల్స్ నచ్చాయి. బాల్స్ నచ్చాయా? రెండు బాగానే ఉన్నాయండి. రెండిట్లోకి ఏది బాగుంది? ఇట్లాంటి క్వశ్చన్లు అయితే తప్పదు, డెఫినెట్ గా చికెన్ బాగుంది అంటారు. రెండు చికెనే. డ్రై బాగుంది. మీ ఆవిడ చేసిన చికెన్ బాగుంది. నీకేది బాగుంది? నాకు క్యాషూ నట్స్ బాగా నచ్చాయి. మళ్ళీ ఆ చికెన్ బాల్స్ రైస్ బాగా కాంబినేషన్ ఉంది. ఓకే, మీకేదండి? రైస్ బాగుంది. రైస్ బాగుంది. మీకు? రైస్ బాగుంది. ఓకే, నైస్. ఓకే, సో నేను చెప్పనా బాగున్నాయి చికెన్ ఐటమ్స్ రెండు కాబట్టి బేసిక్గా అందులోనేమో కొత్తిమీర ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ ఇందులో కూడా రైస్కి ఏంటంటే కొత్తిమీర పేస్ట్ అంతా పట్టేసి అది ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. కంపారిటివ్లీ రెండిట్లో కొంచెం ఎక్కువ టేస్టీగా రైస్ ఐటమ్ చాలా బాగుంది. సో ధరణి గారు ఫస్ట్ సెగ్మెంట్లో విన్నర్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో ధరణి గారు, మీకు తెలుగు రుచి నుంచి అండ్ అలాగే గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. మిల్క్ షేకా రోలా? మిల్క్ షేక్. మిల్క్ షేక్ రోల్. రోల్
రోల్స్ మిల్క్ షేక్ మిల్క్ షేక్ రోల్స్ రోల్స్ మిల్క్ షేక్ మిల్క్ షేక్ రోల్ 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 నాకు మిల్క్ షేక్ మిల్క్ షేక్ రోలే బాగుందండి. రోల్ మిల్క్ షేక్ మిల్క్ షేక్ కూడా మిల్క్ షేక్ మిల్క్ షేక్ మిల్క్ షేక్ సూపర్ ఎస్ మెజారిటీ మిల్క్ షేక్ యా. సో అదే అంటే స్వీట్స్ మనం ఏంటంటే రెండు తినగానే బాగుంటుంది. కాకపోతే ఇక్కడ అందరూ కూడా మిల్క్ షేక్ తాగగానే అబ్బా అబ్బా భలే ఉంది మరి కానీ నిజంగా కూడా మిల్క్ షేక్ అంటే ఆ డేట్స్ అవకాడో కాంబినేషన్ చాలా బాగా సూట్ అయింది. ఇక్కడ చాలా ఫేమస్ అది. అదే ఈ ఐడియా మీది సూపర్ గా ఉంది అండ్ టేస్ట్ కూడా సూపర్ గా ఉంది. సో దీంట్లో విన్నర్ మీరే. కంగ్రాచులేషన్స్. సో ప్రతిభ గారు మీకు కూడా గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉంది షోలో పార్టిసిపేట్ చేయటం? చాలా బాగుందండి, నిజంగా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాం. మీరు కూడా ఇక్కడ వచ్చి మమ్మల్ని ఇందులో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. సో గల్ఫ్ ఆంధ్ర వాళ్ళకి, ఈటీ వాళ్ళకి రియల్లీ బిగ్ థ్యాంక్ అండి. యూ వెల్కమ్. సో ప్రతిభ గారు యా థ్యాంక్ యూ సో మచ్ అండి. గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి. తెలుగు రుచిని ఇంత దూరం దుబాయ్ తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ పార్టిసిపేట్ చేయించినందుకు వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈటీవీకి అఫ్ కోర్స్ థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మేము ఇక్కడికి వచ్చినందుకు చక్కగా మీరందరూ ఇలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ఇంత కలర్ఫుల్ గా మా ఎపిసోడ్స్ ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికి కూడా మన యాంకర్ గీత గారికి మెకానికల్ సర్వీసెస్ దగ్గర నుంచి ఒక చిన్న గిఫ్ట్ అండి. ఓ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్కి పర్టికులర్లీ కేసరి గారికి, శ్యామ్ గారికి, ఈటీవీ వాళ్ళకి మా హృదయపూర్వక అభినందనలండి. ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఈవెంట్ చేసి అందరినీ తెలుగు వారిని కలుపుతున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మా తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ అండి. బాయ్. ఓకే మరి చూసారు కదండి దుబాయ్లో ఇవాల్టి మన తెలుగు రుచుల్ని. మరి నెక్స్ట్ వీక్ దుబాయ్లో ఉండే మన తెలుగు వాళ్ళు చేసే మరిన్ని తెలుగు వంటలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బాయ్.